సంచలన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏర్పడింది. టాలీవుడ్ నటి హేమ తరఫున న్యాయవాది వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. గతేడాది ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో నటి హేమతో పాటు మరికొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే నటి హేమతో పాటు మొత్తం 88 మందిని నిందితులుగా చేరుస్తూ బెంగళూరు పోలీసులు ఛార్జిషీట్ను దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు తాజాగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో నటి హేమకు భారీ ఊరట లభించింది. తాజాగా హేమ ఎలాంటి నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారాలు లేవని తన తరఫున వాదించే న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం పోలీసుల వాదన విన్న కోర్టు ఈ కేసుపై మధ్యంతర స్టే విధించింది. సుమారు 4 వారాలు ఈ స్టే కొనసాగనుంది. ఇప్పటికే తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని పలుమార్లు హేమ స్పష్టం చేసింది. గతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవడానికి ప్రయత్నాలు కూడా చేసింది. అలాగే ఈ కేసు వ్యవహారంలో ఆమెపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిజంగా హేమ తప్పు చేసినట్లు తెలిస్తే ఆమెను బ్యాన్ చేస్తుందని అప్పట్లో అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించాడు. ఆ వెంటనే ఆమెపై బ్యాన్ విధించాడు. కొన్ని రోజుల తర్వాత జరిగిన దానిలో హేమ తప్పు లేదనే ఉద్దేశంతో నిషేధం ఎత్తివేసినట్లుగా అధ్యక్షుడు మంచు విష్ణు అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు.